రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల ప్రయోజనాల కోసం పడావు పడ్డ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఫాజిల్ నగర్ రిజర్వాయర్ను ఎల్లంపల్లి నీటితో నింపడంతో జలాలకు ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రిజర్వాయర్, కలికోట, సూరమ్మ చెరువు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. గతంలో రైతులు రోడ్డు ఎక్కితేనే నీరు విడుదల చేసే పరిస్థితి ఉండేదని, రానున్న రోజుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే నీరు విడుదల చేశామని చెప్పారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. 10 రోజుల క్రితం ప్రజాపాలనలో భాగంగా 4 పథకాలు 22 రుద్రేంగిలో జరిగిన గ్రామసభ, కలిగోట సూరమ్మ ప్రాజెక్టు సందర్శన, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు, రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకున్నవాడిగా వేసవి కాలం ప్రారంభం కంటే ముందే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మోటార్ లాంచ్ చేసి ఫాజుల్ నగర్ చెరువును నింపుకొని మన దగ్గర కిందికి రుద్రేంగిలో నాగారం చెరువు, కలిగోట సూరమ్మ ప్రాజెక్టు వరకు కూడా నీళ్లు తీసుకుని పోయి రైతుల పొలాలు ఎండిపోకుండా, బావులు గాని బోరు బావులు గాని భూగర్భ జలం ఎండిపోకుండా ఆయా గ్రామాల్లో చెరువులు నింపుకోవడానికి లక్ష్యంతో ఆనాడు అక్కడ నీ స్పీచ్ లో చెప్పడం జరిగింది. గతంలో రైతులు రోడ్డెక్కినప్పుడు రైతులకు అండగా ఇంతకుముందు సీనని చెప్పినట్టు మేము రోడ్డెక్కిన తర్వాత నీళ్లు ఇచ్చేటువంటి సందర్భం, అప్పటికే పొలాల మళ్ళీ అనేక ఎండిపోయిన సందర్భం రైతులు పడుతున్న ఇబ్బందులు స్వయంగా చూసిన వాడిగా అధికారులతోటి డిసెంబర్లోనే మాట్లాడుతూ, గతంలో కూడా ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కూడా డిసెంబర్లో గెలుపొందగానే ఈ శ్రీపాద ప్రాజెక్టు పైన దృష్టి పెట్టి వెంటనే నీళ్లు ఆ రోజు కూడా రైతులు అడక్క ముందే తీసుకుని వచ్చిన వాళ్ళంగా పైనున్న నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువులను రింపుకుంటూ ఇప్పుడు ఫాజుల్ చెరువు దాకా, తర్వాత కింద ఉన్నట్టు చెరువులను కూడా రింపుకునేటువంటి కార్యక్రమం చేసే క్రమంలో గంగమ్మ తల్లికి ఈ రోజు ఈ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా రైతుల పక్షాన పూజలు చేసేటువంటి కార్యక్రమం, గంగమ్మ తల్లికి స్వాగతం చేసేటువంటి కార్యక్రమం ఈ రోజు చేయడం జరిగింది.